ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జి విషయంలో క్లారిటీ వచ్చేసినట్టేనా? ఆ విషయంలో ఇన్నాళ్లు ఉన్న సన్నాయి నొక్కుళ్లకు తెరపడ్డట్టేనా? అభయ్ పాటిల్ విషయంలో అసలు వివాదం ఎక్కడుంది? ఆయనంటే తెలంగాణ బీజేపీ లీడర్స్ ఎందుకు భయపడుతున్నారు? పాటిల్ తనదైన శైలిలో పనిచేయగలరా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొన్ని నియోజకవర్గాలకు బీజేపీ ఇన్ఛార్జిగా వచ్చారు కర్ణాటక ఎమ్మెల్యే అభయ్ పాటిల్. ఆ తర్వాత ఆయన్నే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పూర్తి స్థాయిలో నియమించింది పార్టీ హైకమాండ్. కానీ ఆ విషయాన్ని లాంఛనంగా ప్రకటించలేదు. నేషనల్ పార్టీ వెబ్సైట్లో మాత్రం తెలంగాణ ఇన్ఛార్జ్ అని మెన్షన్ చేసింది. అలాగే ఆయన కూడా ఢిల్లీ ఆఫీస్ మీటింగ్స్ కు ఇదే హోదాలో హాజరవుతున్నారు. అయినా సరే రాష్ట్ర నాయకుల్లో మాత్రం ఎందుకో తెలియదు కానీ ఏదో గందరగోళం. పాటిల్కు పూర్తి బాధ్యతలు ఇవ్వలేదు. ఆయన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కాదు, కేవలం మెంబర్షిప్ కు మాత్రమేనంటూ రకరకాలుగా సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉన్నారు. విచిత్రంగా కొందరు పార్టీ సీనియర్ లీడర్స్ సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారట. ఆయన రాష్ట్రానికి వచ్చినా ఇన్ఛార్జ్ అని చెప్పడానికి ఇష్టపడేవారు కాదు. ఇటీవల నడ్డాతో జరిగిన మీటింగ్లో కూడా స్టేట్ ఇన్ఛార్జ్ హోదాలోనే పాల్గొన్నారు అభయ్. కానీ రాష్ట్ర పార్టీ పెట్టే టెలికాన్ఫరెన్స్ లో మాత్రం ఆయన యాడ్ చేయటం లేదు. రాష్ట్ర స్థాయి మీటింగ్స్ కు పిలవలేదు. దీంతో మండిపోయిన పాటిల్ ఏంటి ఎక్స్ట్రా వేషాలు, పోనీలే అని చూస్తూ ఊరుకుంటుంటే మరీ ఓవర్ చేస్తున్నారంటూ ఫైర్ అయిపోయారట. అసలు ఇది పద్ధతేనా? నేను తెలంగాణ ఇన్ఛార్జినా కాదా, ఏదో ఒకటి తేల్చి చెప్పేయమని ఢిల్లీ పెద్దల్ని దాదాపుగా నిలదీసినంత పని చేసినట్టుగా సమాచారం. అందుకు రియాక్షన్ గా కేంద్ర పార్టీ పెద్దలు అబ్బే అలాంటిదేమీ లేదు, స్టేట్ ఇన్ఛార్జి మీరే, కాదనదెవరు అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్టుగా సమాచారం. అదే సందేశం అధికారికంగా రాష్ట్ర పార్టీకి రావడంతో ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నేతలంతా ఆయన ఆ పదవిలోనే గుర్తిస్తున్నారట. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా తాజాగా పాటిల్ను రాష్ట్ర ఇన్ఛార్జిగానే పరిచయం చేశారు. దీంతో ఇక ఈ ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడ్డట్టేనని, వివాదం ఖతమైనట్టేనని భావించాయి పార్టీ శ్రేణులు. అసలు ఎంతకీ మ్యాటర్ ఏంటి, ఎన్ని రోజులు ఎందుకు డ్రామా నడిచిందయ్యా అంటే మ్యాటర్ వేరే ఉందంట. అభయ్ పాటిల్ అంటే తెలంగాణ బీజేపీ నేతలకు ఒకంత భయం ఉందని చెప్పుకుంటున్నారు. ఆయనే గనక ఇన్ఛార్జ్ అయితే తమ ఆటలు సాగువన్న అభిప్రాయం కూడా ఓ వర్గానికి ఉందంట. ముక్కుసూడితనం అవతల ఎంత పెద్దవాళ్లున్నా పార్టీ లైన్లో చెప్పాలనుకున్నది ముఖం మీదే చెప్పేయడం లాంటి లక్షణాల కారణంగా కొందరు బడా నేతలు ఆయనంటే అసహనంగా ఉన్నట్టుగా సమాచారం. అందుకే ఇన్ని రోజులు కెతకెతలు నడిచాయంటున్నారు. ఫైనల్ గా ఇప్పుడు అధిష్టానం స్పష్టంగా చెప్పేయడంతో సదరు సీనియర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అటు అభయ్ పాటిల్ కూడా రంగంలోకి దిగి జిల్లా పర్యటనలు మొదలుపెట్టేశారు. ఇక నుంచి రెగ్యులర్ గా తెలంగాణకు వస్తానని ప్రకటించారు. కానీ ఎడమొహం పెడమొహంగా ఉండే పార్టీ పెద్ద తలకాయలను ఒక తాటిపైకి తీసుకురావడం మాత్రం ఆయనకు సవాలేనంటున్నారు పొలిటికల్ పండిట్స్. శ్రేణులకు భరోసా నింపి వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా నడిపించడం కత్తి మీద సామేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. పార్టీ మనిషిగా రాజీ పడని వ్యక్తిగా అభయ్ పాటిల్ తెలంగాణ బీజేపీని ఎలా డీల్ చేస్తారోనని ఆసక్తికరంగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.